ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు జాగ్రత్త అన్నపూర్ణ సింగిల్ ముక్కలో చెప్పాలంటే మీ ఆలోచన చాలా బాగుంది లాయర్ గారు. మీ మేనల్లుండి మీతో పాటు పట్టణం తీసుకెళ్లి చదువు సంధ్యలు చెప్పించాలని మీ నిర్ణయం ఎందుకు చూశారో చాలా గొప్పగా ఉంది. అసలు మా అక్క చనిపోవడంతో మా బావను వీడిని తీసుకుని పట్నం వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమన్నాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు. తర్వాత ఈవిని రెండో పెళ్లి చేసుకుని 3 బిడ్డలను కన్నాడు. చివరికి ఇలా అయిపోయింది. అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యా, ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున 3 ఎకరాలు ఉంది, అది వీళ్ళకి ఇచ్చేయచ్చు. పడమట్ట 2 ఎకరాల పొలం మీ పొలానికి ఆనుకోనుంది, అది రామానికి ఇవ్వచ్చు. నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి. రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుదిరిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని మీ పట్టణం చేరుకుంటాం. అయ్యా, ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి. రామం వాటాకు వచ్చి ఆ 2 ఎకరాలు నా పొలాన్ని ఆనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను. ఇదిగోండి 10,000. మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి. అలాగే పాపయ్య గారు, వస్తానమ్మా. ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. రారాము. వెళ్ళిక్కడి నుంచి. మా పొలం ఎవరికి అమ్మం? ఆ మొక్క చెప్పడానికి ఇట్ట డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా. అర్థమైందిగా, ఇక వెళ్ళు. రాము. ఎలాగెక్కడ కాపురం ఉంటాం. దున్నుతాడంట దున్నుతాడు. ఏంటి దున్నేది? భూమి మీద జానెడు ఎత్తులేవు. గొడ్డను కాసుకు బతకాలి. ఇవాళ కలిపితే రేపు పంపుతారు. రారా. ఏమిటని మొండితనం? నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని? మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు. తర్వాత ఏమైంది? ఆ మట్టిలో కలిసిపోయాడు. నువ్వైనా నాతో పట్టం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారిన్ పంపిస్తాను. రాపోదాం. నేను రాను మావయ్య. మా అమ్మను తమ్ముళ్ళను వదిలి నేను ఎక్కడికి రాను. మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను. ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను. మా నాన్న కళలను నిజం చేస్తాను. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? కంగ్రాచులేషన్స్ రామం గారు. దేనికి? జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకు వచ్చింది. చాలా సంతోషం. ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అంత చేస్తారు. ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే గర్వకారణం. అంతా మీ ప్రోత్సాహమే సార్. కలెక్టర్గా నా డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను. వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి. చూస్తాను. త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను. వస్తాను. కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి. ఇంకెవరికి ఇస్తారా? 200 ఎకరాలకి ఆసామిని గత 3 తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కి నిర్వహిస్తున్న వంశం మాది. ఆ కాకి ఇంకెవరికి ఇస్తారా? కరెక్టే, కానీ అది ఈ సంవత్సరం మీకు అబ్బాయి, తప్పుడు కోతలు కూర్చామంటే తోకని రాళ్ళు పెట్టి మాడు బాలు కొడతా. అబ్బా, అది కాదండి. అసలు ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే అసలు విషయం చెప్తా ఏనండి. ఏంటది? ఆ అవార్డు మీకు రాలేదండి, రామానికి వచ్చింది. కాఫీ. రే ఖరే, ఏమిటి నా అంజిగాడు ఆ కలెక్టర్ని పొడి చేస్తా నరికేస్తా అంటే వెళ్ళాడరా. మన బరువు కాదు తీసేస్తాడేమో. తెలిసి చూడు. అలాగే నాన్న. రామం బాబుకి, 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 రామం బాబుకి.
ఎందుకమ్మా ఈ హడావిడంతా? హడావిడే ఉంది బావగారు. ఇది మా ఆనందం బావగారు. అవునన్నయ్య, నువ్వు సాధించింది గొప్ప విజయం. అవునన్నయ్య, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం. ఇదిగో నేను పక్కన నిలబడతా, కలిపి హారతి ఇవ్వండి, ఓ పని అయిపోద్ది. నన్ను ఆశీర్వదించమ్మా. ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు, నీ కన్న తల్లి. పద, మీ అమ్మా నాన్నకి నమస్కారం చేద్దు గాని. అదేటమ్మా, ఇదంతా నీ చేతి చలవే. సవతి తల్లిలా కాక కన్న తల్లి నన్ను పెంచావు. ముందు నువ్వే దీవించాలి. అలా అనుకు బాబు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అమ్మా అన్నపూర్ణ, ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా. పెళ్లి మాట ఎత్తి మా బాల రోజు గోల చేస్తోంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్. 2 కోడళ్ళు వచ్చారు, సరిపోదా అమ్మా? ఎందరున్నా పెద్ద కోడలు రాందే అత్తయ్యకి నిండుగా ఉండదు. అవును బాబు, బాల చెప్పింది నిజమే. ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి, వాడి పెళ్లి కూడా కావాలి. ఆ తర్వాతే నా పెళ్లి. నాయనా మరిదిరాజు, ఎక్కడున్నావయ్యా? తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా, ఓ పనైపోద్ది. మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం, దాక్కుము మనోడితో అనకూడదు. అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరై ఆవిడ? ఇదిగో ఈ ఆటకి నీ ఇస్త్రీ అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలు ఇయ్యాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చావుగానే పా. ఏదోలే. లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చాయి. అక్కడ అమ్మగారి బట్టలు మాడతాడతా కుకోమక. నేనేం చేయనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతెట్టేసేయి అంటది. నువ్వు మాడతాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చా. ఎవరు లేరే. ఇప్పుడే 4 సబ్బులు నొక్కెత్త పోలా. ఎవరన్నా చూస్తే సాగుగారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు, చూడమంటుంటే. సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకు వేసామంటుందో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు. నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. నువ్వు ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా, నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొల్లేరై ఉండేది. చాలేవయ్యా, నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది.
పోసే రచ్చి నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. అట్టగా అయ్యగారు. అదిగో గురు విద్య. రాణి ముద్దెట్టుకుంటాను. ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. నాన్ సెన్స్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముద్దెట్టుకుంటే ఏమిస్తావు? ఊడిపోయిన పళ్ళు కట్టించుకోవడానికి పన్నుకు 10 రూపాయలు చొప్పున 320 ఇస్తాను. ఓడిపోతావు, రెడీగా ఉండు. సారీ గురు. ఓ, ఆ అమ్మాయి నీ ప్రాణం కదూ. ఇట్స్ ఆల్ రైట్. లైన్ క్లియర్. రాజ్, ఏంటిది? లవ్ లెటర్. ఇక్కడ నో వేకెన్సీ, అక్కడ టూలెట్ బోర్డు ఉంది, ట్రై చేసుకో. ఎరా కూలి వెధవా, నీకెంత పొగర్రా? మా పొలంలోనే పని చేయనంటావా? కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా? మేము మనుషులమేనండి. మా ఒంట్లో ఉన్నది చీవునెత్తిరి. మా అమ్మల్ని అక్కడిని తిడుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు. తిడతాను రా, అవసరమైతే కొడతాను కూడా. ఏమిటి అన్యాయం? ఎందుకు ఇతను సావగొడుతున్నావు? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? తప్పగా తప్పుకోను. లేనివాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి. కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బొటి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి. బాబు, బాబు, మా మావ కళ్ళు తేరేస్తున్నాడు బాబు. కంగారు పడు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. మల్లన్న, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. అలాగే బాబు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? చెప్పండి. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి, ఈ చేత్తో అరెస్ట్ చేస్తా. ఇదిగో బీపీ సన్యాసరావు, జరగని విషయాన్ని జరిగింది అని ఆవిడ మాత్రం చెప్పగలయ్యా? నిజమే, మీరు చెప్పింది అక్షరాల కరెక్టే. కానీ నా డ్యూటీ కూడా నేను చెయ్యాలి కదా బాబు గారు. సారీ చిన్నబాబు గారు, అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరికి వంచని ఈ తల అమ్ము మీ ముందు వంచుతున్నా. డబ్బు కమ్ముడు పోయిన నువ్వు తల వంచకేం చేస్తావు సన్యాసిరావు? రామం గారు, అవును, డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకనే ఈ కొండలరావు అరాజకాలు ఈ ఊళ్ళో కొనసాగుతున్నాయి. అబద్ధం ఏనారంటండి? గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి. నీ కొడుకు గంగిగోవు కాదు, ఆంబోతు. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు. రామో, పంచాయతీ ముందు రుజువు సాక్ష్యం లేని నిందలేసేస్తున్నావు, ఇది చాలా తప్పు. సరేనయ్యా, నువ్వు చెప్పిందే గనక నిజమని రుజువు అయితే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను. రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండేసుకుని ఊరెగుతావా? చెప్పండి. ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెళ్ళలో చెప్పుల దండే వేయించుకుంటారో తేల్చి చెప్పండి. నూకాలు, నిన్ను ఈ కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడో ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. చెప్పు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. అయ్యా, విచారణని రేపటికి వాయిదా వేయాల్సిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇల్లేదు ఇయ్యాల తెలుపోలు సావుకారు. ఓయ్, నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నూకాలు, నిజం చెప్పు. నేను చెప్తాను బాబు. చెప్పాలి వేలు, ధైర్యంగా నిజం చెప్పు. నా మొగుడు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. అప్పుడే దెబ్బలు తగిలాయి బాబు. నీ మొగుడుకు తాగుడు అలవాట్లేదుగా? ఉంది బాబు, నేను పచ్చి తాగుపోతున్నా బాబు. తాగినప్పుడు నేను నిజమే చెప్తాను బాబు. ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు. ఏమండి రామం గారు, తాక్కుండా అతనే స్వచ్ఛంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా? తెస్తే చెప్పండి, సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఇంకేం చేస్తాడు? ఆయన మెడలో చెప్పుల దండ వేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే. రే సూరిగా, అదే బుల్లి దండైంది రా. మా మావయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నరికేస్తాను. ఎవడ్రా మా అన్నయ్య మేడలో చెప్పుల దండ వేసేది? తమ్మున్న మాకడైతే ముందు రా. భాస్కర్, నీ అన్న మాటల్ని రుజువు చేసుకోలేకపోయాడు కనుక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం. వేరా ఆగరా చెత్త ఎదవ. పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళలో చెప్పుల దండ వేస్తావురా? అట్టా చేస్తే ఈ ఊరే వల్లకాడైపోద్దిరా. ఈ ఊరే వల్లకాడైపోద్ది. యారా మగ ఎదవల్లారా,
రొయ్యలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు. ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరురా? మీకు రోషం లేదు? మీరు మగాడు గారు. ఏమే, ఆ మగాళ్ళకి అట్టాకు ధైర్యం లేదు. ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడకూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి మీకు నోరు లేదు. మీ నోళ్ళు పడిపోయినాయా? వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ? దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది. బాబు, కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మోగవాళ్ళని చేసింది. వీళ్ళననే ఏం ప్రయోజనం? చూస్తారేమిట్రా, ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే. కొనడే ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. వీళ్ళే నూకలు పెట్టని దాచారు. నేను మళ్ళీ కళ్ళ చూస్తాను అనుకోలేదురా బాబు, వీళ్ళే నా బిడ్డను దాచిపెట్టారు. నేను దాచడం కరెక్ట్ గానే దాచానే. కుర్రాన్ని ఎట్ట తెచ్చారబ్బా. పాపయ్య, నీ పాపం పండే రోజు వచ్చింది. అందుకే పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేసి ఈమె చేత అబద్ధం చెప్పించావు. అవును బాబు, నా బిడ్డను దాచేసి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఇతనే నా మొగుడిని కొట్టింది. ఇప్పుడైనా ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. చెప్పండిరా, ఇప్పటికైనా నిజం చెప్పండిరా, చెప్పండి. అవును, కొట్టడం నేను చూశాను. సాక్ష్యం ఉంటే సీఎం నన్ను అరెస్ట్ చేస్తున్నావుగా, చెయ్యి. చేస్తా, అందులో ఏం డౌట్ లేదు. మిస్టర్ కొండలరావు, యువర్ అండర్ అరెస్ట్. రామం, నీ అంతు చూస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా. ఇదిగో ఎస్ఐ, ఈ ఎర్రసాపు ఆపు చేస్తే వీళ్ళు నా టాపు లేపేస్తారు. నువ్వు గానివయ్యా. పాపయ్య, ఇప్పుడెవరికి వేయాలి చెప్పుల దండ, నీకా నాకా? మీకా సందేహం ఎందుకు బాబు గారు? ఆ దండ వేయాల్సింది ఆడికే. వాయించట్లా డప్పులు. రమా, ప్రపంచంలో కనీ విని ఎరుగని కిటుకొకటి ఇందులో చెప్పాడు. ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కళ్ళాన్ని ఒళ్ళో అంటే లుల్లపి పిల్లలు. ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కడుపులో బిడ్డ కాదు కదా, గడ్డ కూడా పెరగలేదు. తప్పు నాది కాదు, నీదే. నువ్వు పొదుపు స్త్రీవి. సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు. ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఇక ఈ టైపులో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు. కొత్త టైపులో ప్రొసీడ్ అవుతావు. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు. నేను పొలం వెళ్ళని చెప్పు. నేను ఇలా దాక్కుంటా. భాస్కర్, ఆయన ఎక్కడమ్మా వాడు? ఆయన పొలం వెళ్ళానని చెప్పమన్నారు బావగారు. అది కాదన్నయ్య, అది ఏమిట్రా అది? నిన్ను పొలం వెళ్ళమన్నానుగా, వెళ్ళలేదా? నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య, అందుకని. అందుకే కదరా నిన్ను పొలం వెళ్ళమన్నది. ఇవాళ నువ్వు ఊరెళ్తున్నావు, పైగా వారం రోజుల వరకు రావు. ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా, అందుకని నేను దగ్గరుండి బస్ ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని. అన్నయ్య, నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో. ఎక్కడే రా ఈ బట్టలు? అది నిన్న మాధవ నేను కలుసుకున్నాం. బాగుందన్నయ్య? బానే ఉన్నాయి గాని ఎందుకురా అనవసరపు ఖర్చు? అదేంటన్నయ్య, నువ్వు షోక్గా ఉండద్దు. నేను మీకు కొనివ్వాల్సింది పోయి మీరు నాకు కొనిస్తారా? ఇదైనా నీ కష్టమే కదన్నయ్య. ఏరా, మీరిద్దరు పొలం వెళ్ళలేదా? అన్నయ్యని బస్సు ఎక్కించి వెళ్తామా? అందుకని మానేశారా? అవతల కుప్పనూరు పిల్లరా. మేము వెళ్ళొస్తాం అన్నయ్య. నువ్వు ఉండరా, ఫోన్లే అమ్మా. చిన్నవాళ్ళు, ఈ అలవాటు లేని పనులు వాళ్ళ వల్ల కావు. నేనే ఢిల్లీ ప్రయాణం మానేస్తాను. అసలు నాకు వెళ్ళాలని కూడా లేదు. వాళ్ళు కష్టపడతారని నువ్వు వెళ్ళడం మానేస్తే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది బాబు? నువ్వు వెళ్ళరా. రమ్మా, ఎదురు రమ్మా. పెద్దబాబు, ఇందులో టిఫిన్ ఉంది, మర్చిపోకుండా తిను. అలాగేనమ్మా. రామో, నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తమ్ముడిని చూసే వస్తానమ్మా. వస్తాను రా. అలాగేనే రారా. సీతారత్నం శోభనం గురించి చెప్పాలంటే ఇంకా ముచ్చటగా 30 గంట ఊపండి, చెప్తాను. సరేనా? 30 గంట కాకపోతే 3 గంటలు ఊపుతాం. ముందు ఆ సీతారత్నాన్ని వాళ్ళ ఆయన ఏం చేశాడో అర్జెంటుగా చెప్పవే బాబు. ఏ ఆగలేకపోతున్నావా? నీ ఊపు చూస్తుంటే కార్యం నాడి మొగుండి కాసి పంపించేలా ఉన్నావు. ఏ, మా సిఐడీలు వచ్చేసారు. మళ్ళీ కలుస్తాను. ఏంటిది? ఏంటేంటి? నువ్వు మగాడివి, నేను ఆడదాన్ని. కనపట్టంలా? అఘోరించావు. చెట్టు దిగ ముందు. దిగను దిగనంటే దిగనంతే. ధాత్రేకి ఓ
వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. ఇదిగో, గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్యి అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు, ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్ట ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకెవ తెప్పించమా, మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసిని అమ్మగారు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఈరయ్యది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు ఏనుగు నలుపా? కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్కా వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను? ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? వార్తలు మామయ్య, వార్తలు మామయ్య. రాష్ట్రపతి కృషి పండిట్ అవార్డును శ్రీరామానికి అందజేశారు. నేను చెప్పాను కదా మావయ్య వేస్తాడని. మావయ్య వేస్తాడు. రాజు, అన్నయ్య ఢిల్లీ నుంచి అవార్డు తీసుకుని వస్తున్నావా? అవునరా. అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. వదిలిందరూ బాగున్నారా? భాస్కర్ నీకు ఉద్యోగం వచ్చిందా? భాస్కర్కి ఏం ఉద్యోగం రాలేదురా. రా అన్నయ్య. ఆ వెళ్ళే అమ్మాయి మన ఊరు పాపయ్య గారు అమ్మాయి కదూ? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా రాజు? చదువుతున్నాను అన్నయ్య. చదువుకోవాల్సిన ఈ వయసులోనే ఎన్నో బలహీనతలు తలెత్తుతాయి, పక్కదారులు పట్టిస్తాయి. ఏ ఆకర్షణకి లొంగకుండా చక్కగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒరే చిట్టి, గుంటె దిటవు చేసుకోరాయ్. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక మా మావయ్యతో చెప్పు, మా మావయ్యని బాగా చూసుకోండి రాయ్. వద్దు, దూకొద్దు తల్లి. దూకితే బండకేసి కొట్టిన బట్టలా ముక్కలైపోతావు. అయితే మాత్రం జాలి ఎవరుకుంది? నేను చస్తే మాత్రం ఏడ్చే వాళ్ళు ఎవరు? రామబాబుతో నేను ఒప్పితాగా. రామబాబు చూడండి బాబు, ఆడకూతున్నట్టు ఏడిపించొద్దు రామబాబు. తాళి కడుతున్నాను చెప్పండి, దిగిపోద్ది. ఆ రాలుగాయ దానికి తాళి కట్టడం అంటే నా పేక నేను ముడేసుకున్నట్టే. నా వల్ల కాదు. అన్నయ్య బాలసలే తిక్క మనిషి, నిజంగా దూకేస్తుందేమో. ఏం పర్వాలేదురా, దూకని. దూకే పని అయిపోద్ది. మావా మావా, నా మీద ఒట్టే చెప్పింది మావా, చేస్తానని ఒప్పుకో మావా. అది దేవుడి మీద కూడా ఒట్టేసేయగలదు, నేను నమ్మను. నేను దూకేస్తున్నా. తొందరపడకు తల్లు, బతుకంటే నూరేళ్ళ పంట. ఆ ముక్క ఆయనతో చెప్పు. నా మాట వినట్లేదు, నా మెళ్ళ తాళి కట్టడం లేదు. ఇదిగో, నేను నిజంగా దూకేస్తా, నా పని అయిపోద్ది.
అయిపోయి బాలా దూకొద్దు, నేనున్నాను, నువ్వు దూకొద్దు. నేను దూకేస్తున్నా. నువ్వు పట్టుకోకపోతే నేనేమైపోయేదాన్నో. కింద పడేదాన్ని. అయిపోయిందిగా పని, వస్తా. బాలా లేట్ చేయకు, వెంటనే రకం పెట్టేసుకో. 2 రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను.